నమస్తే, శుభోదయం, జై శ్రీరామ్. హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి తరపున ఎవరైతే షిరిడీలో ఉన్నటువంటి ఈ సాయిబు బాబా హిందూ దేవుడు కాదని, ఆయన కేవలం అల్లా మాలిక్ ఏక్కై అన్నాడు తప్ప రాముణ్ణి ఏ రోజు ఆరాధన చేయలేదన్న విషయాన్ని మేము చాలా వరకు ఎన్నో వీడియోలు చేశాం. ఇక్కడ జరుగుతున్న వాస్తవం ఏమంటే, కొంతమంది కార్పొరేట్ శక్తులు వాళ్ళ వ్యాపారాల కోసం, అంటే చీటీలు మరియు ఈ యొక్క వెంచర్లు, అంటే రియల్ ఎస్టేట్ వెంచర్లు, వాళ్ళ యొక్క బిజినెస్ను ప్రాపకాండ కోసం ఇటువంటి ఏదైతే దేవాలయం కాని దేవాలయాలు నిర్మించారో వాళ్ళ బిజినెస్ కోసం, అంటే ఇక్కడ ఫ్రీ ఫుడ్ పెడతారనమాట. ఇప్పుడు ఏమైపోతుందంటే, ఓపిక లేని వాళ్ళు, వండుకోలేని వాళ్ళు సమయానికి పోయి అక్కడ భోజనాలు చేస్తారు. ఎందుకు? కుటుంబ సమేతంగా పోయి భోజనాలు చేయడం అలవాటైంది. ఎందుకు? ఓపిక లేదు ఇంట్లో. అదే స్విగ్గీ జొమాటోలకు ఆర్డర్ ఇచ్చుకుంటారు కదా, అట్లా అవసరం లేకపోతే ఫ్రీగా ఫుడ్ వస్తున్నప్పుడు దేవాలయాలకు పోయి ఫుడ్ తినడంలో ముందుంటారు. కాబట్టి ఈ విధంగా ఈ షిరిడి సాయిబాబా దేవాలయాలు నడిపేటువంటి ఎవరైతే కార్పొరేట్ శక్తులు బలంగా మిడిల్ క్లాస్ ఉన్నటువంటి హిందువులలోకి చొప్పించారు. లో మిడిల్ క్లాస్ ఉన్నటువంటి వాళ్ళు ఇతడేనేమో దేవుడు అన్నట్టుగా, ఆయనే రాముడని, ఆయనే కృష్ణుడని, ఆయనే అవధూత అన్నట్టుగా, అంటే సకల దేవతలు ఆయనలో ఇంప్లీడ్ అయినారు. గోమాతను తీసేసినారు బయటికే. గోమాతలో అన్ని సకల దేవతలు ఉంటారనే క్యాప్షన్ తీయబట్టే గోవును మొక్కడం లేదు, సాయిబాబాను మాత్రం చేతులెత్తి మొక్కుతాడారు. కానీ చాలా వరకు హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి బాగా పనిచేసింది కాబట్టి వెలవెలబోతున్నాయి. గురువారం చూస్తే ఒకప్పుడు రోడ్డు ట్రాఫిక్ జామ్ అయిపోయేది, ఇప్పుడు మాత్రం ట్రాఫిక్ జామ్ కాదు కదా, పొరపాటుకు కూడా ఖాళీలు ఉన్నాయి. ఎవరో మతిస్థిమితం లేని వాళ్ళు, తల లేని వాళ్ళు మాత్రమే అది దాన్ని దేవాలయం అని మేము అనం, మరి పోతున్నారు అంతే. ఎవరో చాలా తక్కువ లిమిట్, ఖాళీ అయిపోయినా ఏం లేవు. నిజం చెప్పాలంటే ఆయన దేవుడు కాదు. ఆయనను రాముడుగా చిత్రీకరించి భవిష్యత్తులో మాలాంటి వాళ్ళు, మాలాంటి ఆర్గనైజేషన్ గినక మార్చలేకపోయింటే భవిష్యత్తులో రాముణ్ణి కూడా పక్కన పెట్టి షిరిడి సాయిబాబాను ఒకవైపు, సీతమ్మను ఒకవైపు పెట్టి భవిష్యత్ తరాలు పెళ్లిళ్ళు కూడా చేసేటువంటి, అదే శ్రీరామనవమికి పెళ్లిళ్ళు చేసేటువంటి పరిస్థితులు కూడా ఎదురయ్యేవి. నిజం చెప్పాలంటే ఆ స్థితి తీసుకొచ్చారు. కాబట్టి సకల దేవతలు ఎవరిలో ఉంటాయి? గోమాతలో మాత్రమే ఉంటాయి సకల దేవతలు. మరియు కృష్ణుడు అవతారం తాను భగవద్గీతలో చూపిన విశ్వరూపంలో మాత్రమే అన్ని దేవతలు ఉంటారు. ఇది సత్యం. సాయిబాబా అనేటువంటి వ్యక్తి ఒక ముస్లిం పక్కీరే. ఆయన ఏ రోజు శ్రీరాముణ్ణి కానీ కృష్ణుణ్ణి కానీ కొలవలే. ఇది కార్పొరేట్ శక్తులు సృష్టిస్తున్నటువంటి పచ్చాబద్ధాలు. చెప్తున్నా కదా, వాళ్ళ బిజినెస్లు ఏవైతే ఉన్నాయో, చీటీల బిజినెస్లు, రెండోది వాళ్ళ ప్లాట్ల బిజినెస్లు, వాళ్ళ వ్యాపారాలను ఆడైతే బూస్ట్ చేసుకోవచ్చు. కాబట్టి సామూహికంగా ఒక 10 మంది తయారు కావడము, ఇతరులను అట్రాక్ట్ చేసి వాళ్ళ బిజినెస్లోకి వాళ్ళు డంపు చేసుకొని వాళ్ళు ఫ్రీ ఫుడ్ పెట్టుకొని ఈ విధంగా మనుగడ సాగించేటువంటి స్థితి కలుగుతుంది. కాబట్టి దీన్ని ఛేదించాం. చాలా వరకు అన్ని ఊర్లలో దేవాలయాలు ఖాళీ అయిపోయినాయి. గురువారం ఎవ్వరు నమ్మరు. ఈ విషయాన్ని పూర్తిగా షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు కె బసవరాజ్. జై శ్రీరామ్, జై గోమాత. గోమాతలో మాత్రమే సకల దేవతలు ఉన్నారు.